ఆహార పదార్థాల వల్ల ఆరోగ్యం రావాలి కానీ, ఆహార పదార్థాల వల్ల మనకి క్యాన్సర్ జీన్స్ లేకపోతే ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోవడం, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువైపోవడం అన్నది అర్థం కాని విషయం. సో, మీ దృష్టిలో ఏ ఆహార పదార్థాలు కాలక్రమంలో మనం తినకూడని తినేస్తున్నాం? ప్రతి ఆహార పదార్థం కూడానండి చాలా సార్లు ఏమవుతాయంటే ప్రాపర్‌గా స్టోర్ చేసుకొని, ప్రాపర్‌గా కుక్ చేసుకొని, ప్రాపర్‌గా సెలెక్ట్ చేయబడిన ఆహార పదార్థాలు ఇంపార్టెంట్. కంటామినేషను, ఇంప్రాపర్ కుకింగు, ఇంప్రాపర్ స్టోరేజు వాటికి క్యాన్సర్‌కి దారితీస్తున్నాయండి. ఉదాహరణకి ప్రతి ఐటెం మనం తీసుకున్నాం ఇప్పుడు. మనం తినే రైస్ స్టేపుల్ డైట్ ఫర్ సౌత్ ఇండియన్స్. వీటిని సరిగా స్టోర్ చేయకపోయినట్టయితే బ్యాసిల్లస్ సీరస్ అనే ఒక ఫుడ్ పాయిజనింగ్ ఏజెంట్ డెవలప్ అవుతుంది. దాంతో పాటు వాటిలో మౌల్డ్, అఫ్లోటాక్సిన్ చాలా కామన్ గా వింటుంటాం. అఫ్లోటాక్సిన్స్ మన పీనట్స్ మీద వీటి మీద కూడా జీడిపప్పుల మీద వింటుంటాం. ఈ అఫ్లోటాక్సిన్స్ కూడా డెవలప్ అవుతాయి, అవి క్యాన్సర్ కి దారితీస్తాయి. అందుకే ఫుడ్ ని చాలా కేర్ఫుల్ గా స్టోర్ చేయాలి. రైస్ ని మీరు అడగొచ్చు, మరి రైస్ ని పొద్దున్న రాత్రి అన్నం తోడుపెట్టి పొద్దున్నే తింటే చాలా మంచిది అంటారు. ప్రోబయోటిక్స్, ఫెర్మెంటెడ్ ఫుడ్ హైలీ గట్ మైక్రోబియం కి హెల్ప్ చేస్తుంది, మనకి ఇన్ఫెక్షన్ పెంచుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఎస్, ప్రాపర్లీ స్టోర్డ్. మనం కనుక ప్రాపర్ గా దాన్ని స్టోర్ చేసి ఫెర్మెంట్ చేసినట్టయితే ఇట్ ఈస్ పరమౌషధం. చేయకపోయినట్టయితే ఇట్స్ ఎ పాయిజన్. అది ప్రాపర్ గా చేయకపోవడం అంటే ఏంటి? ఉదాహరణకి దాన్ని అలా వదిలేయటం. సో ఇమ్మీడియట్ గా రైస్ ని కూల్ చేసి రెఫ్రిజిరేట్ చేయాలండి. అలా చేయకపోయినట్టయితే ఈ బ్యాక్టీరియా, మౌల్డ్స్ డెవలప్ అవుతాయి. సో ఇవన్నీ అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం తింటే వచ్చేవా సార్? ఒక 2 సార్లు తినంగానే రెగ్యులర్ గా ఇప్పుడు పికిల్స్ సౌత్ ఇండియాలో కామన్ గా తింటుంటారు పికిల్స్. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే పికిల్స్ ఆర్ వెరీ పాపులర్. నాకు కూడా చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టమే ఉంటుంటుంది ఆ పికిల్స్. ఈ పికిల్స్ లో ప్రాపర్ గా స్టోర్ చేయకపోయినట్టయితే వాటిలో నైట్రోసెమిన్స్ డెవలప్ అవుతాయి, మోనోసోడియం గ్లూటమేట్ డెవలప్ అవుతుంది. ఇవన్నీ కూడా డెఫినెట్ కార్సినోజెన్స్. ఎలా సార్ ఎంఎస్జీ ఎట్లా డెవలప్ అవుతుంది? వాటిలో ఇంప్రాపర్ స్టోరేజ్. ఎంత సాల్ట్ ఆయిల్ ఉన్నప్పటికీ దానికి అదే డెవలప్ అయిపోతుంది. వాటిని చాలా కేర్ఫుల్ గా సెరామిక్ యుటెన్సిల్స్ లో స్టోర్ చేయాలి. జాడీలో పెట్టి అవి దే ఆర్ ద బెస్ట్. అవి క్లే తో చేసిన, సెరామిక్ తో చేసిన గ్లేజ్డ్ ఆర్ న్యాచురల్లీ గ్లేజ్డ్ సెరామిక్స్ ఆర్ ద బెస్ట్. ఇప్పుడు ప్లాస్టిక్ కంటైనర్ లో పెట్టామనుకోండి, వాటిలో అనేక రకాలైన టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. అవన్నీ అయిపోతాయి సార్. అవన్నీ పికిల్లోకి అబ్జర్వ్ అయిపోతాయి, మనం తినేస్తాం. మైక్రో ప్లాస్టిక్స్, బిస్ఫెనాల్ ఏ డెవలప్ అవుతుంది. ఇవన్నీ కార్సినోజెన్స్. సో ఇవన్నీ కూడా మనం చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి. చాలా సార్లు పికిల్స్ లో కొంచెం ఇంప్రాపర్ గా స్టోర్ చేసిన వైట్ ఫంగస్ డెవలప్ అవుతుంది. మీరు చూసే ఉంటారు. అది ఖచ్చితంగా తినకూడదండి. ఇట్ హ్యాస్ డెఫినెట్ ఓడర్, ఇట్ హ్యాస్ డెఫినెట్ బిటర్ టేస్ట్ అండ్ యూ కెన్ సీ ఇట్ యువర్ సెల్ఫ్. అంతే కనిపించిపోతుంది. అవి కూడా డెఫినెట్ గా కార్సినోజెన్స్ అండి. ఇవన్నీ కూడా క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తాయి. ఒబేసిటీ తర్వాత ఈ ఇతరత్ర లైఫ్ స్టైల్ కండిషన్స్ కూడా కొంత క్యాన్సర్ కి దారి తీస్తున్నాయి అంటారు. 100% అండి. ఇప్పుడు ఒబీస్ ఉమెన్ లో అనేక రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఇవన్నీ పీపుల్ బిలాంగింగ్ టు హై సోషియో ఎకనామిక్ స్ట్రాటాలోనే మనం చూస్తుంటామండి. మిగతా వాళ్ళలో అసలు మనం చూడం. ఒబీస్ ఉమెన్ లోనే చూస్తాం ఈ క్యాన్సర్స్ అన్ని కూడాను. ఆ ఒబీస్ ఉమెన్ లో వచ్చిన క్యాన్సర్స్ ఇతర నాన్ ఒబీస్ ఉమెన్ లో కనబడవండి. అంటే నిజంగానే మరి బాగా చదువుకుని అప్పర్ మిడిల్ క్లాస్ సొసైటీలో ఉన్న వాళ్ళకి ఈ యాక్సెస్, ఈ అన్హెల్దీ హ్యాబిట్స్ కి ఎక్కువ అలవాటు పడే పరిస్థితులు చూస్తున్నారా సార్? ఎస్, డెఫినెట్ గానండి. ఇప్పుడు క్యాన్సర్స్ ఆర్ సీన్ ఇన్ ఓన్లీ పీపుల్ బిలాంగింగ్ టు హైయర్ సోషియో ఎకనామిక్ స్టేటా. పీపుల్ పేద వర్గాల్లో కూడా క్యాన్సర్స్ చూస్తుంటాం. అవి డిఫరెంట్ క్యాన్సర్స్. ఉదాహరణకి గర్భసించి ముఖద్వార క్యాన్సర్ పీపుల్ బిలాంగింగ్ టు లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటా. ఎందుకంటే HPV వ్యాక్సిన్, ఇంప్రాపర్ హైజీన్, పరిశుభ్రత మెయింటైన్ చేయకపోవడం డ్యూరింగ్ దేర్ మెన్స్ట్రల్ సైకిల్స్, ఆ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందటం. అదే బాడీ క్యాన్సర్స్ ఒబీస్ ఉమెన్ లో చూస్తుంటాం, ఓవేరియన్ క్యాన్సర్స్ ఒబీస్ ఉమెన్ లోనే చూస్తుంటాం. సార్, మీరు ట్రీట్ చేసిన ఎన్నో కేసెస్ లో వందల వేల కేసులు మీరు చూస్తుంటారు. మీరు చాలా ఛాలెంజ్ గా తీసుకుని ట్రీట్ చేసిన ఒక కేసు సక్సెస్ఫుల్ గా కెన్ యూ షేర్ విత్ అస్? ఒకటి కాదు, 100 ఉంటాయి. ఎవ్రీ కేసు ఇస్ ఎ ఛాలెంజింగ్ కేసు మేడం. చాలా సార్లు మనం పేషెంట్ కి రిస్కీగా ఉంటుంది, ఈ ఆపరేషన్ రిస్క్ తో కూడుకుందని. ఫర్ ఎగ్జాంపుల్ అన్నవాహిక క్యాన్సర్స్, వేరస్ మనం చెస్ట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది, అబ్డామిన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. 64-year-old లేడీ, థిన్ బిల్ట్, వాళ్ళలో ఈ క్యాన్సర్స్ వస్తుంటాయి. అప్పుడు సర్జరీ రిస్క్ తో కూడుకుంది అనుకుంటాం, వాళ్ళు సేవ్ అయిపోతారు. సో ఇట్స్ ఎవ్రీ కేస్ ఇస్ ఛాలెంజింగ్. బట్ బాగా చలించిపోయిన కేసు చాలా సార్లు చాలా ఎర్లీ క్యాన్సర్స్ చూస్తుంటామండి. ఎర్లీ క్యాన్సర్స్ కూడా అవి కూడా తిరగబెట్టచ్చు అండి. సో అందుకే మా గురువు గారు డాక్టర్ ఎస్ఎస్ రెడ్డి గారు ఒక చక్కటి మాట చెప్పారు. ది అన్ప్రెడిక్టబుల్ బయోలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద
క్యాన్సర్ మేక్స్ ద మోస్ట్ ప్రెడిక్టబుల్ ట్రీట్మెంట్ అన్ప్రెడిక్టబుల్. అంటే ఎంతో కష్టపడి మనం మనసు పెట్టి హార్ట్ పెట్టి వైద్యం చేసినా కూడా కొన్నిసార్లు అవి తిరగబెడుతుంటాయి. తిరగబడతాయి కాబట్టి మన చేతుల్లో ఉండదు ఆ టైంలో. బట్ అయినా కూడా సార్ మీరు తప్పకుండా మీ మనసుతో మీరు ట్రీట్ చేసి చాలా మీరు చెల్లించిపోయిన ఒక ఉదంతం చెప్పండి సార్. అండ్ ఒక మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ అండి, మేల్ బ్రెస్ట్ క్యాన్సర్. అతనికి ఎంతో మనసు పెట్టి చేసామండి. సర్జరీ చేసాము, సర్జరీ తర్వాత 6 cycles కీమోథెరపీ ఇచ్చాము. ఈచ్ కీమోథెరపీ వాజ్ ఎ ఛాలెంజ్ అండి, ఎందుకంటే ఈజ్ అ వెరీ సెన్సిటివ్ మ్యాన్. ఈచ్ కీమోథెరపీకి ఆయనకు అనేక రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయండి. ఆయన ఎంతో ఎఫెక్ట్ అయిపోయేవారు. ఆ ఫ్యామిలీ కూడా ఎంతో సెన్సిటివ్ ఫ్యామిలీ, ఎంతో ఎఫెక్ట్ అయిపోయేవారు. ప్రతి క్యాన్సర్ కీమోథెరపీ ప్రోటోకాల్ కూడా ఒక ఛాలెంజ్. ట్రీట్మెంట్ అయ్యేంత వరకు కొన్ని నెలల పాటు హాస్పిటల్లోనే ఉన్నారు ఆయన. ఎంతో సెన్సిటివ్ పర్సన్. చిన్న సైడ్ ఎఫెక్ట్, చిన్న పిల్లల మెంటాలిటీ, సైడ్ ఎఫెక్ట్స్ తట్టుకోలేరు వారికి ఎంతో కష్టపడి వైద్యం చేసాము. క్యూర్ అయిపోయింది అనుకున్నాం. వితిన్ 1.5 years లంగ్లో తిరగబెట్టింది. అయ్యో. సో చాలా కష్టపడి ట్రీట్ చేసాం. రౌండ్ ద క్లాక్ టైం ఇవ్వాల్సి వచ్చేది ఆయనకి. సో కంప్లీట్ గా మీరు ఎంతో కష్టపడి బతికించారా సార్? లేదు, we lost him. సో ఇట్స్ వెరీ హార్డ్ ఆన్ యూ కదా. as much as మీరు స్ట్రెస్ లేకుండా ఉండాలంటారు. ప్రతి పేషెంట్ ప్రాణం మీకు స్ట్రెస్ కదా. చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుందండి. ప్రతి క్యాన్సర్ సర్జరీ స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. చాలా మంది అడుగుతుంటారు, ఎస్పెషల్లీ ఒబీస్ పీపుల్ ఆపరేట్ చేసేటప్పుడు చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుందండి. వాళ్ళలో ఆ బ్లడ్ వెసల్స్ పెల్విస్ లో కనబడడం. మనందరికీ కూడా లోవర్ పార్ట్ ఆఫ్ ద అబ్డోమిన్ లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుందండి. మోస్ట్ ఆఫ్ మై కేసెస్ ఆర్ పెల్విక్, ఐదర్ యూట్రస్ ఆర్ ఓవరీ ఆర్ రెక్టమ్ ఆర్ కోలన్. ఇవన్నీ కూడా పెల్విక్ మాలిగ్నెన్సీస్ అన్ని కూడాను, బ్లాడర్ క్యాన్సర్స్, సర్విక్స్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడాను చాలా డిఫికల్ట్ టు ఆపరేట్ అండి. చాలా సార్లు ఒబీస్ ఇండివిజువల్స్ లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఎంతో స్ట్రెస్ఫుల్ గా ఉంటుందండి. ఒక సర్జరీ విల్ డ్రైన్ అవే అవర్ ఫ్యూ డేస్ ఆఫ్ అవర్ లైఫ్. అలాంటిది మీరు స్ట్రెస్ లేకుండా మీరు మెయింటైన్ చేసి, అంటే ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తూ చాలా సవాల్ అయితే చాలా కష్టం అండి. ఏ క్యాన్సర్ కి ఎప్పుడు ఏ ఎలర్జీ వస్తుందో, ఏ మెడిసిన్ కి ఎలర్జీ వస్తుందో తెలియదు. చాలా రియాక్షన్స్ వస్తుంటాయి. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కి రియాక్షన్స్ వస్తుంటాయి, ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ కి రియాక్షన్స్ వస్తుంటాయి. నాట్ ఇన్ అవర్ హ్యాండ్, బట్ పేషెంట్స్ ఏమో దే థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ us. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ ఈ మధ్య ఎక్కువయ్యాయని చెప్పొచ్చా సార్? అంటే ఈసాఫగల్. yes definitely అండి. అన్ని రకాల క్యాన్సర్స్, అన్ని క్యాన్సర్స్ ఎక్కువయ్యాయండి ఇప్పుడు. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ క్యాన్సర్స్ ఆర్ ద హైయెస్ట్ నౌ. అబౌట్ 2,25,000 న్యూ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ క్యాన్సర్స్ ప్రతి సంవత్సరం ఇండియాలో డయాగ్నోస్ చేయబడుతున్నాయని ICMR వారి అంచనా. అండ్ దిస్ ఈస్ ఫాలోడ్ బై బ్రెస్ట్ అండి. More than 2 lakh new breast cancer patients per annum in India. సో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ క్యాన్సర్స్ డైరెక్ట్ గా ఫుడ్ వల్ల వస్తాయని అనుకోవచ్చా? లేదు క్యాన్సర్ జీన్ బాడీలో బ్రేక్ డౌన్, ఆంకో జీన్స్ అన్ని ఒకటే, ఎక్కడైనా రావచ్చు అండి. ఇప్పుడు రకరకాల క్యాన్సర్స్ మనం చూస్తుంటాం. ఉదాహరణ కోలన్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి. కోలన్ క్యాన్సర్ నార్త్ ఇండియాలోను, ఎల్స్వేర్ ఇన్ ద వరల్డ్, వెస్టర్న్ వరల్డ్ లోను చాలా కామన్ గా చూస్తుంటాం. We really don't know. ఫైబర్ తక్కువగా తీసుకునే వాళ్ళలో ఈ క్యాన్సర్ ఎక్కువగా వస్తుందంటారు. ఫైబర్ ఎక్కువగా తీసుకునే ఆఫ్రికన్ కంట్రీస్ లోను, ఇండియాలోను ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువ అంటూ ఉంటారు. ఫైబర్ ఎక్కువగా ఉన్నట్టయితే మనం మోషన్ రెగ్యులర్ గా పాస్ చేసేస్తాం, రోజుకి ఒకసారి మోషన్ వెళ్ళిపోతుంటుంది. ఫైబర్ తక్కువగా తీసుకున్నారనుకోండి, ఏమవుతుంది, ఆ కంటెంట్స్ అన్ని కోలంలోనే స్టోర్ చేయబడతాయి. స్టోర్ చేయనప్పుడు ఆ ఫీకల్ మ్యాటర్ లో ఉన్న కార్సినోజన్స్ కోలోనిక్ మ్యూకోజా మీద ఎక్కువ కాలం పనిచేసి క్యాన్సర్ కు దారితీస్తాయి.